గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ మంత్రి నారాయణ చొరవతో ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యం, పౌష్టిక ఆహారం, కార్పొరేషన్ టీచర్ల బోధన వల్ల 1065 మంది విద్యార్థులు ఇక్కడ అద్భుతంగా రాణిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా 180 మంది విద్యార్థులకు ప్రీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు, మెడల్స్ పంపిణీ చేశారు. ఒకప్పుడు భిక్షాటన చేస్తూ గడిపిన ఓ బాలుడు నేడు ఈ స్కూల్లో చేరి ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతుండడం ఒక గొప్ప మార్పు అని కమిషనర్ నందన్ పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ స్వయంగా ఆ బాలుడికి అడ్మిషన్ ఇచ్చి చదువు పట్ల ఆసక్తి కలిగించారని, నేడు ఆ విద్యార్థి 3వ తరగతికి ప్రమోట్ అవ్వడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చింతాల వెంకట్రావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకటరమణ, అసిస్టెంట్ హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ మరియు టీచర్లు గురుప్రసాద్, జయలక్ష్మి, హరిత, చంద్రకళ, ఎంఈఓ హమీద్, పాఠశాల సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు. సంతోషకరమైనటువంటి దినం. ఎందుకనంటే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పేద, నిరుపేద, సామాన్య బిడ్డలు, రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, రిక్షా కార్మికులు, బీడీ వర్కర్సు, ఆటో డ్రైవర్స్ యొక్క పిల్లలు, ముఖ్యంగా ఇద్దరు తల్లిదండ్రులైనటువంటి పిల్లలు, అదేవిధంగా సింగిల్ పేరెంట్ చిల్డ్రన్, అటువంటి వారందరికీ కూడా ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి ఒక విద్యను ఇవ్వడానికి గౌరవ పురపాలక శాఖ మార్చులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆశయాల మేరకు ఏర్పాటు చేసినటువంటి విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో మొదటి అకాడమిక్ ఇయర్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వారు 2వ అకాడమిక్ ఇయర్లోకి అడుగుపెట్టినటువంటి తరుణంలో ఇక్కడ ఈ రోజున గ్రాడ్యుయేషన్ డేని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి అకాడమిక్ ఇయర్లో 1065 మెంబర్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్, వారందరూ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతిరోజు వారు రావడానికి పోవడానికి బస్ ఫెసిలిటీతో దాదాపు 10 బస్సుల రవాణా సౌకర్యంతో పూర్తిగా నారాయణ గ్రూప్ నుండి జూలై నుండి అక్టోబర్ వరకు నారాయణ గ్రూప్ వారు, జూలై నుండి అక్టోబర్ వరకు 10 బస్సులు నారాయణ గ్రూప్ వారు నడిపారు. ఆ తర్వాత నారాయణ సార్ యొక్క సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అభ్యర్థన మేరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 4 బస్సులని సిఎస్ఆర్ కాంపోనెంట్ కింద ఇవ్వడం జరిగింది. అయితే ఈ బస్సులన్నింటికి 4 బస్సులకి ఓఎండ్ఎం కింద నెలకి 67,000 రూపాయలు, అదేవిధంగా నారాయణ గ్రూప్ నుండి ఇచ్చేటువంటి బస్సెస్కి నెలకి 1,15,000 చొప్పున ఈ రోజున గడిచిన 10 నెలల కాలంలో వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. అంటే పూర్తిగా నారాయణ గ్రూపు సహకారంతో వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీరందరికీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్. అయితే దీనికి ఈ స్కూల్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మిడ్ డే మీల్ సప్లై చేయడానికి ఇది లేట్గా స్టార్ట్ చేయడానికి కొద్దిగా ఆలస్యమైంది. డిసెంబర్ మంత్ నుండి మిడ్ డే మీల్ స్కీమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మిడ్ డే మీల్ స్కూల్ ద్వారా ఈ రోజున వారికి భోజన సదుపాయం అందిస్తున్నారు. కాబట్టి అప్పటి వరకు వివిధ పద్ధతుల ద్వారా ఇక్కడ అందరినీ టీచర్స్ మొబిలైజ్ చేసి కొంత నారాయణ గ్రూపు, కొంత సచివాలయ సిబ్బంది, కొంత స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆన్ డిప్యుటేషన్ అన్ని విధాలుగా అన్ని రంగాలుగా తీసుకొచ్చి ఇక్కడ మొదటి అకాడమిక్ ఇయర్లో టీచర్స్ కొరత ఏమాత్రం లేకుండా, ఎటువంటి ప్రమాణాలకు కొదువు లేకుండా, కొరత లేకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి ఈ స్కూల్లో ఒకవైపున అధునాతన క్లాస్ రూమ్లు, మరోవైపున అత్యాధునిక వసతితో కూడినటువంటి ప్లే గ్రౌండ్, అంతేకాకుండా అత్యాధునిక హంగులతో కూడినటువంటి డైనింగ్ రూమ్తో పాటు ఇక్కడ అన్ని విధాలుగా ఒక కార్పొరేట్ స్కూల్లో, ఒక అంతర్జాతీయ స్కూల్లో ఏ విధంగా అయితే ప్రమాణాలు ఉంటాయో, ఏ విధంగా అయితే సౌకర్యాలు ఉంటాయో అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకప్పుడు మా వాడు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఎప్పుడు ఈ భవిష్యత్తు ఏమవుతుందనేటువంటి ఆందోళన ఉండేది. ఇప్పుడు చక్కగా చదువుకుంటున్నారు సార్, సంతోషం మీకు అని చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి అన్ని రకాల సదుపాయాలతో, అటు రవాణా సదుపాయం, భోజన సదుపాయం, అత్యాధునిక క్లాస్ రూమ్స్, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఇవన్నీ ఇచ్చే ఈ రోజున ఈ విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ రాష్ట్ర స్థాయిలోనే ఒక మోడల్ స్కూల్గా ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా సహకరించినటువంటి గౌరవ పురపాలక శాఖ మార్చులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, ఈ బిల్డింగ్ రెనోవేషన్కి సహకరించినటువంటి ఎన్సీసీ వారికి, అదేవిధంగా ఇక్కడ టీచర్స్తో పాటు భోజన రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి నారాయణ గ్రూప్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I am thankful
My name is Akira. I am from PPTD. My school name is Bihar Municipal Corporation. HM sir, teachers, parents, and my dear friends. Full. Everyone. ఇంకా పిల్లకాయలు మాకేం ఇది ఇబ్బందిగా ఏం అనలేదు నా పిల్లకాయలు, కానీ బాగానే చదువుతున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇదిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. మా లాంటి తల్లిదండ్రులు చాలా మందిని ఆశ ఉంటుంది. దాని మాత్రం నారాయణ సార్ తీరుస్తున్నారు. మేడం వాళ్ళు అట్లాగే మాకు సపోర్ట్గా ఉంటున్నారు. మేడం వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అట్లాగే సపోర్ట్గా ఉండాలని. నిజంగా నాకు ఇంగ్లీష్ రాదు సార్, కానీ మా అబ్బాయి చదివి ఇప్పుడు చదివి మా అబ్బాయి చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది సార్. ఇట్లాగే ఇంకా చదవాలని మా అబ్బాయి అయినా మిగతా పిల్లకాయలు చదవాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. కానీ పిల్లకాయలకి వాళ్ళ తెలివితేటలు ఏముంటాయో మన తల్లిదండ్రులుగా అంత తెలియదు. ఎక్కువగా ఉండేది మేడం వాళ్ళు బాగా వాళ్ళు తెలివితేటలు తెలుసుకొని వాళ్ళు ఎట్లా ఉండాలని మేడం వాళ్ళే పిల్లకాయలకి టాలెంట్ ఉంటాయని వాళ్ళే గుర్తిస్తున్నారు. మేము అంత గుర్తించలేదు. మనకు కూడా తెలుస్తున్నారు మేడం వాళ్ళు ఇట్లా ఉంది, వాళ్ళ టాలెంట్ ఇట్లా ఉందని మేడం వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు. కానీ మేము కూడా చాలా ఇదిగా సపోర్ట్గా పిల్లకాయలకి నివారణ మేము కూడా కోరుకుంటున్నాం. మేడం వాళ్ళు కూడా సపోర్ట్గా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ నారాయణ సార్.